పాపం విడదల రజనీకి చాలా కష్టాలు వచ్చినాయి. నిన్నటి నుంచి విడదల రజనీకి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. బాలినేని శ్రీనివాస్ ఇంట్లోంచి బయటకొస్తూ మీడియా ప్రతినిధి ఆ విలేకరు ఎవరైతే ఉన్నారో ఆవిడ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా పారిపోతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సరే, రకరకాల టైటిల్స్, రకరకాల థంబ్నెయిల్స్ పెడుతున్నారు. బాలినేని ఇంట్లో దొరికేసిన విడదల రజనీ అని, బాలినేనితో పాటు పార్టీ మారబోతున్న విడదల రజనీ అని చెప్పేసి అని, లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి రాయబారం వెళ్ళిందనో, లేదంటే నచ్చజెప్పే ప్రయత్నం చేయడానికి వెళ్ళిందని చెప్పేసి రకరకాల వార్తలు అవుతున్నాయి. అయితే నేను మొదట నమ్ముతా, ఏంటి, బాలినేని శ్రీనివాస్తో పాటు విడదల రజనీ కూడా పార్టీ మారబోతుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తుల దగ్గరికి మీడియేటర్గా విడదల రజనీని పంపుతాడని చెప్పేసి నేనైతే అనుకోను జగన్మోహన్ రెడ్డి. బాలినేని రేంజ్ వేరు, విడదల రజనీ రేంజ్ వేరు. నిజంగా విడదల రజనీకి కానీ రాయబారానికే పంపుంటే నిజంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అవమానించినట్టే. ఈ విషయంలో మాత్రం అసలు మ్యాటర్ అది కాదు. బాలినేని శ్రీనివాస్తో పాటు విడదల రజనీ కూడా పార్టీ మారిపోతుంది. అసలు విషయం ఇది. అందుకే ఆవిడ ఎలాంటి సమాధానం చెప్పకుండా, ముఖం చూపించుకుంటా, అనవసరంగా దొరికేసేనే మీడియాకి ఇది పెద్ద రచ్చ అవుద్దని చెప్పేసానే అక్కడి నుంచి హుటాహుటిన ఎవరికి అంటే సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోవడం గల కారణం అది. ఒకవేళ లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డో లేదంటే వైసీపీ పార్టీ తరఫునో రాయబారానికి వచ్చిందనో, లేదంటే ఏదో నచ్చ చెబుదని చెప్పి వచ్చిందని అనుకున్నాం కాసేపు, ఖచ్చితంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేది. బాలినేని పార్టీ మారుతున్నాడా లేదా, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి పంపించాడు, పార్టీ తరఫున ఏం సందేశం తీసుకొచ్చింది, ఇవన్నీ ఖచ్చితంగా అక్కడ చెప్పేది. చెప్పలేదంటే రీజన్ ఏంటి, బాలినేని ఒక్కడే కాదు, బాలినేనితో పాటు విడదల రజనీ కూడా పార్టీ మారిపోతుంది. అదే ఆ వీడియో. దాన్నే ట్రోల్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. అసలు విషయం పక్కన పెట్టేశారు. ఇంకో ఛానల్ అయితే మరి ఘోరమైన తమ్ముళ్ళు చూశారు. ఏంటంటే బాలినేనితో పాటు అడ్డంగా దొరికేసి విడదల రజనీ చెప్పేసి, అవ్వా సిగ్గురే నేను అలాంటి తమ్ముళ్ళు పెట్టమాకంట, మొన్న నలిపేశారని చెప్పేస్తాను అంటారు. జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇంకేముందో విడుదల రజనీ నలిపేస్తున్నారు, తీసుకేస్తారని చెప్పేసి ఒక టైటిల్ తమ్ముళ్ళు వేసి రాశారు. అది పద్ధతి కాదు అబ్బాయి. అలాంటి టైటిల్ పెట్టి ముఖ్యంగా మా రజనీని ట్రోల్ చేయడం అనేది బాగాలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా మొక్కే. పేజీలో వేసుకున్న పోస్టర్ అన్నమాట. జగనే మళ్ళీ గెలుచుంటే ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చేది అని చెప్పేసి అని ఒక పోస్టర్ వేసుకున్నారు. ఓడిపోయి తీరమోసి 4 నెలలు అవలా అప్పుడే రాష్ట్ర ప్రజల మీద రుద్దేసే ప్రయత్నం అన్నమాట. జగనే ఉంటే అద్భుతాలు చేసేద్దుడు, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేద్దుడు, ఎక్కడికి తీసుకెళ్ళడం. ఈ పార్టీకి జగనే ఉంటే కనుక మొన్న వచ్చిన వరదలకి ఒక 400 నుంచి 500 మందిని వేసేద్దుడు, ఆ వరదల్లో లేపేసే ప్లాన్ చేద్దుడు. జగనే ఉంటే ఎందుకు, అమరావతి అంటే కడుపుమంట, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేది శాశ్వతంగా, రాష్ట్రంలోనే చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా చేసేది పూర్తిగా శాశ్వతంగా. ఇంక ఇక్కడ చదువుకొని, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని తట్టపుట్ట చదువుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాలు పోవాలి అడుగుతుండడానికి. అంతేనా? మనం సాధించింది ఏమీ లేదు ఇక్కడ. మనం సంపాదించింది కానీ సాధించింది కానీ రాష్ట్ర ప్రజలకు చేసి పెట్టింది కానీ ఏమీ లేదు. పైగా మనకి ఎలివేషన్లో జగనే మళ్ళీ గెలుచుంటే ఏం చేసేదుడు, జగనే మళ్ళీ గెలుచుంటే చీపులెక్కర అమ్మేసి ప్రజల ప్రాణాలు తీసేద్దుడు. అవునా? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందే కదా దరిద్రం అంతా కూడా. మళ్ళీ జగనే ఉండుంటే ఏమీ చేయడబ్బా. జగనే ఉండుంటే ఈ పాటికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది, రాష్ట్రాన్ని ఎక్కడొక్కడ అమ్మేద్దుడు. చాలు ఎలివేషన్లు వద్దు. చూసి చిరాకు వచ్చింది. ఇలాంటి ఎలివేషన్లు విని చిరాకు వచ్చింది. నేను వెళ్ళాను అక్కడికి పిఠాపురం. పెచ్చ సైకిలన్నీ చేసాడు, పెచ్చ మాటలన్నీ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆ సైకిల్ అంటే ఎవరికి అర్థం కాదా. సాయంత్రం మళ్ళీ బెంగళూరు పారిపోయాడు. మళ్ళీ 2-3 రోజులకు వస్తాడు. 2-3 రోజులకో 4 రోజులకో లేదంటే ఒక వారం తర్వాత రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే ఏదో కారణం చేత ఆ శవాన్ని అక్కడే ఉంచండి నేను వచ్చేస్తానని చెప్తాడు. ఇక్కడికి వచ్చి శవ రాజకీయాలు చేస్తాడు. అంతకుమించి చేసి వచ్చేది ఏమి ఉండదు.
అంతేనే ఏమైనా చేస్తాడా? వద్దు, ఇలాంటి రుద్దే ప్రయత్నాలు చేయమాకండి. జగనే ఉంటే ఎరగదీసేద్దుడు, పీకేద్దుడు, పొడిసేద్దుడు, ఈ డైలాగులు వద్దు. 5 ఏళ్ళు ఉన్నాడుగా, 5 ఏళ్ళు చూసాం కదా. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాడు అంటే, అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు. అధికారం కోల్పోయిన తర్వాత అంటే జగనే ఉంటే ఎరగదీసేద్దుడు అని చెప్పేసి అని ఇక్కడ ప్రచారం. అక్కడ ముందు అడ్మిన్ గారు ఎవడున్నాడు అని మార్చిపాడు తప్పండి. అటు తలా తోక లేకుండా పోస్టులు అన్నీ వేస్తున్నాడు. ఏకంగా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. ఎన్ని కాలేజీలకు పర్మిషన్ వచ్చినాయ్యా నీ హయాంలో? ఎన్ని కాలేజీలు ప్రారంభించావు? ఎన్ని కాలేజీలు పూర్తయినాయి? ఇంకా నిర్మాణ దశలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? వాటి ప్రస్తావన ఏది ఇక్కడ ఉండదు. డబ్బా కొట్టేసుకోవడమే, మన డబ్బా కొట్టేసుకొని మనం బంద్ చేసేసుకొని మన ఖాతాలకు అన్నీ వేసేసుకొని నేను ఉంటే ఎరగదీసేదని సెక్కేద్దునని మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి. మీ పనోడితనం మేము చూడలేదా, ఇవాళ కొత్తగా చూడాలా? 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు నరకం చూసేసారు నీ పరిపాలనలో. చుక్కలు చూపించేసే వాళ్ళకి. 1 కాదు 2 కాదన్నా, ప్రతి అంశంలోని కూడా నువ్వు ఏది మొదలెట్టినా, నువ్వేం చేసినా సామాన్య ప్రజలు నడ్డి విరిచేసే ప్రయత్నం చేసావు. ఇవాళ వచ్చి నేను మళ్ళీ ఉంటే తీసుకొచ్చావుగా. ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి వసతి దీవెన ఏదో తీసుకొచ్చాడు. డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి వేస్తానన్నాడు. వేసింది లేదు, సచ్చింది లేదు. ఎన్నికల ముందు బటన్ నొక్కాడు. ఆ బటన్ నొక్కల డబ్బులు వేయలా, పేరుకి మాత్రం బటన్ నొక్కడం. ఇవాళ ఏమైంది? విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వాళ్ళ సర్టిఫికెట్లు కావాలంటే ఖచ్చితంగా ఫీజు చెల్లించాల్సిందే. నువ్వు చేయలే, అది అలా నాశనం చేసేసావు. పైగా ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నారు వీళ్ళు. జగనే ఉంటే పీకేద్దుడి. ఇంకా నేను ప్రజలు త్వరగా మేల్కొని నీకు 11 స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు కానీ అన్న, నీకు కానీ ఏ 30 ఏ 40 వచ్చి ఉంటే కనుక ఈ పార్టీకి నువ్వు భూమి మీద నిలబడవు. ఏదో రకంగా చేసి నాకు 40 సీట్లు వచ్చినాయి కదా, కనీసం 1 సంవత్సరానగా నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చానని చెప్పేసి రోడ్డుకి ధర్నా చేసినా చేస్తాను నువ్వు. అలాంటి వ్యక్తివి. వీళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలే, లేనప్పుడు మాట్లాడుతాను నేను ఉంటే ఇలా చేసేద్దునేమో అని చెప్పేసి అని. నువ్వు ఉన్నప్పుడే అన్నావు కదా, 1 రాజధాని వద్దు 3 రాజధానికి వెళ్ళిపోదాం మనం. 3 రాజధానికి వెళ్ళిపోతే సరిపోతే ప్రాంతాల వారీగా అప్పటికప్పుడు అంటే తెల్లారితే అభివృద్ధి చెందుతుంది. అందరి ఆదాయాలు పెంచేయచ్చు, మనం ఆర్థిక మూలాలు మనం బలపరిచేయచ్చు. అవునా అన్న, నువ్వన్నా మాటలే కదా. ఏమైంది? 5 ఏళ్ళు అలా అప్పాబాయ మాటలు చెప్పుకుంటే గడిపేసావు 5 సంవత్సరాలు. చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు. అంతకుమించి నువ్వు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వున్నా అదే చేద్దు. ఒకవేళ నువ్వు నిజంగా ఉంటే కనుక రాష్ట్రానికి శాశ్వతంగా రాజధాని లేకుండా చేద్దు. సింపుల్గా మళ్ళీ మీ మంత్రులు ఉన్నారు, బూతుల మంత్రులు అప్పట్లో, ఆ కొడాల అని, ఆ రోజా, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, వాళ్ళ చేత ఏమైనా ప్రచారం చేపిద్దాం అనుకుంటున్నారు? రాజధానితో సామాన్యుడికి పనే ఉందండి. రాజధానితో అవసరమే ఉందండి. మన పని మనం చేసుకుంటాం కదండి. రాష్ట్రానికి రాజధాని ఎందుకండి? ఇలాంటి మాటలు చెప్పిద్దుడు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పించాడు కదా, మళ్ళీ చెప్పిద్దుడు ఏంటి? చెప్పించాడు, అలాగే చెప్పించాడు. కొంతమంది మేధావుల చేత, కొంతమంది జర్నలిస్టుల చేత, ఇలా మంత్రులు, ఇలా ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? రాజధానితో సామాన్యుడికి పని ఉందని మాట్లాడాడు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురండి, ఉద్యోగాలు కల్పించండి అంటే మేము పథకాలు ఇస్తున్నాం కదా, దానివల్ల చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటారని చెప్పేసి అని మాట్లాడారు. నువ్వు ఇచ్చే 15,000 రూపాయలతో ఎవడో సరిపోతుందని చెప్పేసి అని మాట్లాడేవనుకో, అయ్యడమే గొప్ప, ఇస్తున్నాం కదా అని చెప్పేసి అని మాట్లాడారు. వాళ్ళకు ఉపాధి కల్పితే వాళ్ళే సంపాదించుకుంటారు కదా అంటే మాకు తెలియదని మాట్లాడేవారు. ఏం చేసావు నువ్వు? పైగా ఇక్కడికి వచ్చి రుద్దే ప్రయత్నం ఎందుకంటున్నా? మేము 5 ప్రారంభించేసాం, వచ్చే సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం. అరే అన్నీ అబద్ధాలే, ఏ మాట వాస్తవం ఉండదు, ఒక మాట నిజం చెప్పలేడు. నోరు తెరిస్తే అబద్ధం. కింద మా పేటీఎం బ్యాచ్ కొంతమంది మేధావులు, కొంతమంది పేటీ జర్నలిస్టులు కొంతమంది ఉంటారు ఎలివేషన్లో. నిన్న పిఠాపురం వెళ్ళాడు, మేము చూసాం కదా. జనమే లేరు అక్కడ. ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఆదరించేసిన ప్రజలు జగన్ రెడ్డిని ఇంకా మర్చిపోలా. జగన్ రెడ్డి క్రేజ్ ఎక్కడా తగ్గల. అధికారంలో ఉన్నప్పుడు మేము చూసాం జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏమాత్రం ఉండేదో. ఓ పక్క లైవ్గా చూసేదానికి, సాక్షిలో చూసేదానికి చాలా డిఫరెంట్ ఉండేది. కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అప్పట్లో. ఇది అంతే, అన్నీ ఎడిటింగ్లే.
జనం ఆదరించేశారు. మేము చూడలేదేటి ఏమాత్రం పనివాడని చెప్పేసి అని. పైగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిలో కోరుకునేది ఇదే. ఏది అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడమా, నీకు 15,000 నీకు 15,000 నీకు బాగానే ఉంది ఒక అంటున్నాడు. 2019 ఎన్నికల్లో స్వయంగా భారతిరెడ్డి గారే ఇద్దరుంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున 30,000 ఇస్తామని చెప్పేసి ఆవిడే చెప్పింది కదా. మరి భారతిరెడ్డి గురించి ఎప్పుడు మాట్లాడలేదే? అంటే నువ్వు ఇస్తానన్న హామీలు ఇవ్వవా, ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తావా? అన్నీ అబద్ధాలు. ఒక మాట నిజం ఉండదు, ఒక మాట వాస్తవం ఉండదు. మరి అది నోరా లేదంటే మున్సిపాలిటీ చెత్తకుప్ప మాకు అర్థం కావట్లా. నోరు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను, ఇది మున్సిపాలిటీ చెత్తకుప్ప కంటే దారుణం, చెత్తకుప్ప కంటే హీనం, అంతకు మించిన పెద్ద పెద్ద పదవులు ఏమైనా ఉంటే వాడాలా. నిజంగా మనిషి జన్మ ఎత్తిన తర్వాత కొద్దిగా సిగ్గు చెరవలు అంటే ఉండాలి నీకు. అసలు అవి లేవు. అప్పుడే 3 నెలలు అయింది, కరెక్ట్గా 3 నెలలు పూర్తయింది, 4వ నెల ఇది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఉంటే రుద్దేసే ప్రయత్నం మాట ప్రజలకు, అప్పుడే ఇప్పటి నుంచి ప్రజల మీద రుద్దే ప్రయత్నం మాట. ఇంకా అందరూ ఇదే ఎత్తుకుంటారన్నమాట. జగనే ఉండి ఉంటే ఈ పాఠాలు ఎత్తేసుకుంటారు ఇంకా.